కువైట్లోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిక విద్యుత్ భారం ఆదా చేసేందుకు అదాన్ ఇకామత్ విరామాన్ని తగ్గించింది. కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని పవర్ స్టేషన్లలో పెరిగిన విద్యుత్ లోడ్ మరియు కొనసాగుతున్న నిర్వహణ కారణంగా విద్యుత్ను ఆదా చేసే ప్రయత్నాలలో భాగంగా మసీదులలో అదాన్ మరియు ఇకామత్ మధ్య సమయాన్ని గరిష్టంగా 10 నిమిషాలకు తగ్గించడం ద్వారా విద్యుత్ మంత్రిత్వ శాఖతో తన పూర్తి సహకారాన్ని అయితే ప్రకటించింది. ఒక పోలీసుని అయితే అరెస్ట్ చేశారనమాట. ఆ పోలీస్ అధికారి షాపు ముందు ప్రవాస దుకాణదారుడిపై దాడి చేసి దుర్భాషలాడారనమాట. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాపు యజమాని ఫిర్యాదు మేరకు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఒక మహిళా ఉద్యోగులు సంస్థలో కొన్ని ఉల్లంఘనలు గుర్తించారు. ఈ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో అటుగా వెళ్తున్న ఓ పోలీసు అధికారి అనవసరంగా జోక్యం చేసుకుని మహిళా ఉద్యోగుల ముందే షాప్ యజమానిపై దాడి చేసి వారినైతే దుర్భాషలాడాడు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అయితే తెలిపారనమాట. పోలీసునైనా కూడా చట్టానికి ఎవరు పోలీసు అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే అనేది కువైట్కి సంబంధించిన పోలీసుని అయితే అరెస్ట్ చేశారనమాట కువైట్లో. అదేవిధంగా మనకు కువైట్లో ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 277 రూపాయల 25 పైసలు అయితే లభిస్తాయి. 100 దినార్లు మనము ఇండియాకు పంపించినట్లయితే 27,725 రూపాయలు అయితే లభిస్తాయి. కమిషన్ అయితే దినార్ రూపాయి అయితే పడుతుంది. కొన్ని దానిలలో అయితే 9 మియాలు దినారు అట్లా కూడా కమిషన్లు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు కువైట్లో బంగారం ధర చూసినట్లయితే ముందుగా 24 క్యారెట్ల బంగారం ధర 33 దినార్ల 119 ఫీల్స్ అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర అయితే 30 దినార్ల 360 ఫీల్స్కి అయితే ఉంది. అలాగే 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 28 దినార్ల 980 ఫీల్స్గా అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 24 దినార్ల 839 ఫీల్స్గా అయితే ఉంది. ఇది ఇవాల్టి వీడియో అయితే. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.